సినిమా ప్రేమికులకు నమస్కారం. భారత్ భాగ్య విధాత కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా 2008లో జరిగిన 26/11 ముంబై టెర్రర్ అటాక్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఇప్పటి వరకు 26/11 మీద వచ్చిన చాలా సినిమాలు పోలీస్ ఆఫీసర్స్, కమాండోస్, టెర్రరిస్టుల చుట్టూనే తిరిగాయి. కానీ ఈ సినిమా మాత్రం అప్పట్లో కామా హాస్పిటల్లో ఉన్న నర్సులు, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది ఏం చేశారు అనే దాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 2 hours ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ZEE5 లో హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంది. త్వరలో అన్ని లాంగ్వేజెస్ యాడ్ చేసే అవకాశం ఉంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ముందుగా ఈ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకు ఈ సినిమా అన్నిటికంటే నచ్చిన విషయం ఏమిటంటే 26/11 లాంటి అందరికీ తెలిసిన ఒక సంఘటనని తీస్తున్న ఒక కొత్త యాంగిల్ లో చూపించడం. ముఖ్యంగా హాస్పిటల్లో పేషెంట్స్ ని కాపాడడానికి నర్సులు, స్టాఫ్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చేసిన ప్రయత్నాలు కొన్ని సీన్స్ లో చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. కంగనా రనౌత్ కూడా గీతా మాధవ్ పాత్రలో చాలా కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అక్కడ ఆమె ఓవర్ ద టాప్ కాకుండా భయపడే ఒక సాధారణ మహిళలా ఉండి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడే క్యారెక్టర్స్ ని చూపించింది. అయితే సినిమా మొత్తం పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ కొంచెం స్లోగా అనిపించాయి. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇంకా డెప్త్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే అందరికీ తెలిసిన స్టోరీనే. కథ 26/11 ముంబై అటాక్ సమయంలో కామా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. టెర్రరిస్టులు ముంబైలో దాడులు చేస్తున్న సమయంలో హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్, నర్సెస్, డాక్టర్, స్టాఫ్ అందరూ ఒక్కసారిగా ప్రాణ భయంతో చిక్కుకుపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో గీతా మాధవ్ తో పాటు అక్కడి నర్సెస్, హాస్పిటల్ స్టాఫ్ తమ ప్రాణాలను కాపాడుకోవడం కంటే పేషెంట్స్ ని ఎలా కాపాడారు అనే దానిపైనే ఫోకస్ చేశారు. బయట టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారు, లోపల హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ని సేఫ్ గా ఉంచడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథ. ఇక్కడే ఈ సినిమా మిగతా 26/11 స్టోరీస్ కి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది గన్స్ పట్టుకున్న హీరోస్ గురించి కాకుండా వైట్ కోట్ వేసుకున్న డ్యూటీ చేస్తున్న ఆర్డినరీ పీపుల్ ఎలా ఎక్స్ట్రాడినరీ కరేజ్ చూపించారో చెబుతుంది. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. 26/11 కథను కొత్త యాంగిల్ లో చూపించడం, కామా హాస్పిటల్ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంటుంది. కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి మంచి ప్లస్ అనే చెప్పాలి. హాస్పిటల్ స్టాఫ్ ఎమోషన్స్ ని బాగా చూపించారు. కొన్ని టెన్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి. రియల్ ఇన్సిడెంట్స్ ఇన్స్పిరేషన్ కాబట్టి చాలా బాగా తీశారు. ఇక మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో అన్నెసరీ డ్రామా అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి ఇంకా డెప్త్ ఉంటే బాగుంది అనిపించింది. 26/11 లాంటి ఇన్సిడెంట్ కి తగ్గంత ఇంపాక్ట్ కొన్ని చోట్ల రాలేదనిపించింది. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్ గా భారత్ భాగ్య విధాత ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ అయితే కాదు, కానీ 26/11 మనం ఎక్కువగా వినని కామా హాస్పిటల్ హీరో స్టోరీని చూపించడంలో మాత్రం సినిమా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కంగనా పర్ఫార్మెన్స్, ఎమోషనల్ మూమెంట్స్, హాస్పిటల్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకి మేజర్ స్ట్రెంత్. కొన్ని ఫేసింగ్ ఇష్యూస్, స్క్రీన్ ప్లే వీక్నెస్ ఉన్నప్పటికీ రియల్ ఇన్సిడెంట్, ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.